ఉషా, నేను నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వస్తే కనీసం హాయ్ హలో అని కూడా పలకరించవా? ఏం కావాలి? నువ్వు చాలా ధైర్యవంతురాలివి అనుకున్నాను ఉషా, కానీ నన్ను చూసి భయపడుతున్నావనిపిస్తుంది. కోర్టు అడిగే ప్రశ్నలని ధైర్యంగా ఎదుర్కోలేక సమాధానం చెప్పడం చేతకాక అక్కడే స్పృహ తప్పి కూలిపోయిన నువ్వు ఇప్పుడు నా ముందొచ్చే ధైర్యం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది నిషా. గుడ్. కోర్టులో నేను నిజంగా స్పృహ కోల్పోలేదు, అది నా నటన అని నీకు తెలిసిపోయిందా? అది నిన్ను మీ అత్తగారిని కోర్టులో అందరి ముందు దోషులుగా నిలబెట్టడానికి నేనాడిన చిన్న డ్రామా. నా డ్రామాకి విచారణ ఆగింది, నా మీద సానుభూతి పెరిగింది. ఎలా ఉన్నాయి నా తెలివితేటలు? ఇందులో కొత్తే ఉంది నిషా, నువ్వెప్పుడూ నటిస్తూనే ఉన్నావు కదా. నువ్వు నిషావన్న నిజం తెలియనివ్వకుండా పల్లవిగా మా జీవితాల్లోకొచ్చి నటించావు. కొన్ని నెలల్లో బిడ్డని మాకిచ్చేసి వెళ్ళిపోతానని చెప్పి మమ్మల్ని నమ్మించి మా ఇంట్లో అడుగుపెట్టావు. ఇప్పుడు ఏకంగా ఆ ఇంట్లోనే శాశ్వతంగా తిష్ట వేయడానికి, చట్టాన్ని కూడా నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావు. అవును, నటిస్తున్నాను. ఏం చేస్తావు? ఇప్పుడు చట్టం కూడా నా వైపే ఉంది. మీ కిరణ్ నిజాయితీపరుడు కావచ్చు, కానీ ఈ ప్రపంచంలో నిజాయితీ కంటే నటనకే ఎక్కువ మార్కులు పడతాయి. నా కడుపులో ఉన్న బిడ్డ సాక్షిగా కిరణ్ని నా వాణ్ణి చేసుకుంటాను. అయినా నాదొక డౌట్ ఉషా, నీ భర్త దూరమవుతాడని భయం లేదా నీకు? దక్కించుకోవాలని ఆశ ఉన్న వాళ్లకు మాత్రమే పోగొట్టుకుంటాననే భయం ఉంటుంది. ఆశని వదిలేసిన వాళ్ళు, ఆశయాన్ని నమ్ముకున్న వాళ్ళు దేనికి భయపడరు. ఆయన నాకు దూరం అవుతారని నువ్వు భయపడుతున్నావు, కానీ నాకు నేనుగా ఆయన్ని ఎప్పుడో దూరం పెట్టేశాను. ఇక నువ్వు కొత్తగా దూరం చేసేదేముంది? అబద్ధం. నువ్వు కిరణ్ మీద ప్రేమతోనే కోర్టు చుట్టూ తిరుగుతున్నావు. ప్రేమ కోసం కాదు నిషా, ధర్మం కోసం. నా భర్త తెలుసో తెలియకో తప్పు చేశారు. దానికి ఆయన శిక్ష అనుభవిస్తారో లేదో నాకు తెలీదు, కానీ ఆయన నిజాయితీని కాపాడాలి. అది నా బాధ్యత. నేను నా బాధ్యతని నెరవేరుస్తున్నాను. ఇది అర్థం చేసుకోవడానికి నీ జీవితకాలం సరిపోదు. వచ్చిన దారనే వెళ్ళిపో. ఏంటి ఉషా, ఆ నిషా మళ్ళీ నీకోసం వచ్చినట్టుంది, ఎందుకు? అదే పనిగా నన్ను రెచ్చగొట్టడం తనకి హాబీ అయిపోయినట్టుంది బావగారు. అయినా దాని గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా అనవసరం. గుడ్ మార్నింగ్ మేడం. ఉషా, ఇతను మన దగ్గర కొత్తగా పనిలో జాయిన్ అయ్యాడు. నిన్నెక్కడో చూశాను, కానీ ఎక్కడ చూశానో సరిగ్గా గుర్తు రావడం లేదు. మీరు నన్ను చూడడం ఏంటి మేడం? నా వెంట కూడా పడ్డారు, నన్ను పట్టుకోవాలని చూశారు. నీ వెంట పడ్డానా? మీ బ్యాగ్ దొంగతనం చేసి పరిగెత్తుతున్నప్పుడు నన్ను చూశారు కదా, ఆ తర్వాత నా వెంట పడ్డారు.
ఇప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు నా బ్యాగ్ దొంగతనం చేసింది నువ్వే కదా? ఆ రోజు మీ బ్యాగ్ దొంగతనం చేసి పారిపోతుంటే ఆ అందాల రాక్షసి అడ్డుపడి నా బెండు తీసింది. ఆ దెబ్బతో దొంగతనాలన్నీ మానేసి మంచి మనిషిలా బ్రతకాలని నిర్ణయించుకున్నాను మేడం. నిజంగానే మారావా? ఇది కూడా యాక్టింగా? మేడం బాసు దొంగతనాలు మానేసి ఏదైనా పని చూసుకొని మంచిగా బతకాలని చూసినా ఎవరూ పని ఇవ్వటం లేదని తెలిసిన వాళ్ళు చెప్తే మన దగ్గరే పనిలో పెట్టాను. ఒకప్పుడు తప్పులు చేసినా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. మారిన మనిషిగా మంచి మనిషిగా బతకాలని నిర్ణయించుకున్నావు. అది చాలు. మళ్ళీ మనసు మారి చెడ్డ పనుల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా జాబ్ చేసుకో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇంతకీ నీ పేరేంటి? మీరు నాకు బాసు. చిత్రం ఏమిటంటే నా పేరు కూడా బాసే. అదేం పేరని కంగారు పడకుషా. అసలు పేరు బాగుడు సుబ్బారావు. షార్ట్కట్లో బాసు అని చెప్తాడు. ఇంటి పేరు బాగుడు, ఎప్పుడు వాగుడు. ఆయన అలానే అంటారులే మేడం. మీరేం పట్టించుకోకండి. వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి 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 వెళ్ళండి. బాసు, ఏంటి బాసు? నువ్వు నాతో ఉన్నట్టే ఆ అమ్మాయితో ఉన్నావు అనుకో, అసలే తిక్కలో ఉంది, ఉల్టా కట్టేస్తుంది. సారీ బాసు. వెళ్ళి పని చూసుకో. రాజు, రాజు, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. ఆద్య, అటు చూడకు. మనం త్వరగా లోపలికి వెళ్ళాలి. పద పద. రాజు, ఒక్క క్షణం ఆగి నేను చెప్పేది విను. ఇంకా మాతో మాట్లాడడానికి ఏముంది సార్? ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. పద. ఏయ్, రాజు, రాజు, అంత కంగారెందుకు రాజు? నేనేమన్నా గన్ పట్టుకుని వచ్చానా లేదా అరెస్ట్ వారెంట్ తెచ్చానా? మాట్లాడాలి అన్నాను, అంతే కదా. ఆద్య, ఒక్కసారి నన్ను చూడు. ఆ రోజు నువ్వు చెప్పిన ఆ అబద్ధం ఈ రోజు నా జీవితాన్ని ఎక్కడ నిలబెట్టిందో నీకు బాగా తెలుసు కదా. సార్, మీరు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అయినా మీరు ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. పద, లోపలికి వెళదాం. రాజు, ఆద్య, ఆగండి. ఆగు. ఏంటి రాజు, ఏమైంది? ఎవరో తరుముకొస్తున్నట్టు అంత కంగారు పడుతున్నారు? చెప్పు రాజు, అసలేమైంది? సార్, మాకు చాలా భయంగా ఉంది సార్. ఆ తరుణ్ మమ్మల్ని వదిలేలా లేడు. మమ్మల్ని కోర్టుకు లాగుతానని ఆద్యని భయపెడుతున్నాడు సార్. ఓహో, మన మాజీ ఏసీపీ గారు ఇంకా డ్యూటీలోనే ఉన్నానని భ్రమపడుతూ మిమ్మల్ని భయపెడుతున్నాడనమాట. అవును సార్. నిజం చెప్పకపోతే వడ్డీతో సహా చెల్లిస్తానని ఆద్యనే బెదిరిస్తున్నాడు. అందుకే వాడు ఎప్పుడు ఏం చేస్తాడో అని మాకు నిద్ర పట్టడం లేదు సార్. రాజు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. వాడు ఇప్పుడు కూరలు పీకిన పాములాంటోడు. కాటేసిన పెద్ద ప్రమాదం లేదు. వాడి మీద ఎంక్వైరీ దాదాపు పూర్తి కావచ్చింది. నాకు తెలిసి ఈ వారంలోనే వాడికి టెర్మినేషన్ ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. కానీ సార్, ఆలోపే మమ్మల్ని సాక్ష్యానికి తీసుకెళ్తే పరిస్థితి ఏంటి? ఆద్య, నువ్వు దేనికి భయపడకు. రేపీ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నీ వెనుకున్నాడు. ఆ తరుణ్ గాడు నిన్ను టచ్ కూడా చేయలేడు. అర్థమైందా? కానీ సార్, వాడు ఎప్పుడు వచ్చి తలుపు తడతాడో అని మాకు ఇంటి దగ్గర ఉండాలంటే భయంగా ఉంది సార్. ఇంత చిన్నదానికి భయపడితే ఎలా రాజు? సరే, ఓ పని చేయండి. కొన్ని రోజుల పాటు నా ఇంట్లో ఉండిపోండి.
అప్పుడిక ఆ తరుణ్గాడు మీ నీడను కూడా టచ్ చేయలేడు, సరేనా? చాలా థ్యాంక్స్ సార్. అమ్మా జగన్మాత, లోకానికే అమ్మవైన నీవు నాకు అమ్మతనాన్ని దూరం చేశావు. అందరితో అమ్మ అని పిలిపించుకునే నువ్వు నాకు మాత్రం ఆ అమ్మ అనే పిలుపును దూరం చేశావు. అమ్మ అనే పిలుపుకు దూరమైన పోయిన నా బిడ్డ పదే పదే గుర్తుకొస్తున్నాడు. మళ్ళీ నేను తల్లినయ్యే వరాన్ని ఎప్పుడిస్తావమ్మా? అమ్మ అని పిలిపించుకునే అదృష్టాన్ని ఎప్పుడిస్తావమ్మా? అమ్మా 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 చెప్పకుండా మాయమయ్యాటకి మనసు మరలి వచ్చే మురళి సొంత గూటికి మన్ను తిన్న చిన్నవాడో ఈ మాధవుడు నన్ను కాచేవాడో అల్లరాటల పిల్లవాడో బాబు, మనోరథమును తోడేవాడో. పసివాడే కాపాడే పైవాడు. సారీ అండి, మా బాబాయ్ ఏమైనా గొడవ చేస్తున్నాడా? పసివాడి కదా, పర్వాలేదండి. మీ బాబు చాలా ముద్దొస్తున్నాడండి. థ్యాంక్స్ అండి. ముద్దులకి ఈ బంగారు కన్నయ్య నా కొడుకు, పేరు మురారి. మీ బాబులాగే పేరు కూడా చాలా బాగుంది. దేవకి కడుపున పుట్టి యశోద దగ్గర పెరిగిన ఇద్దరు తల్లిల ముద్దుల బిడ్డ శ్రీకృష్ణుడి మరో పేరు మురారి. ఈ చిన్ని కృష్ణుడు మాత్రం నా దగ్గరే పుట్టి నా దగ్గరే పెరుగుతున్నాడండి. వీడికి నేనొక్కదాన్నే తల్లిని. నా ఉద్దేశం అది కాదండి. మురారి అనగానే శ్రీకృష్ణుడు, ఆయన జన్మ వృత్తాంతం గుర్తుకొచ్చి అలా అన్నాను. ఏమైందండి? ఎందుకా కన్నీళ్ళు? ఏం లేదండి, మీ బాబుని చూడగానే నాకు పొరిట్లోనే చనిపోయిన నా బిడ్డ గుర్తుకొచ్చాడు. ఆ అమ్మవారు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నా నుంచి నా బిడ్డను నాకు దూరం చేసింది.
నాకు తీరని కడుపు కోతని మిగిల్చింది. ఆ బాధ ఏంటో నాకు తెలుసండి. నాకు 3 బిడ్డలు పుట్టి పురిట్లోనే చనిపోయారు. మీ బాబుని ఒకసారి ఇస్తారా? ఎత్తుకోవాలనిపిస్తోంది. సారీ అండి, నా బాబుని నేనెవ్వరికీ ఇవ్వను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి. వెళ్ళొచ్చింది హాస్పిటల్కి, మళ్ళీ దిష్టి తీయడం ఎందుకు? అబ్బా మీరు డిస్టర్బ్ చేయకండి, మళ్ళీ మొదటి నుంచి రావాలి. కానివ్వు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. హాస్పిటల్లో అప్పిచ్చి మొహం దాని దిష్టి. తూతూ అన్నానా? ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇంతకీ నీ కంగారికి కారణం ఏంటో చెప్పలేదే? ఈరోజు బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళానా, అక్కడ ఒక ఆవిడ ఇంతింత కళ్ళేసుకుని నా బాబునే చూస్తుంది. బాబు ముద్దుగా ఉన్నాడని చూస్తుంది, తప్పేముంది? అయ్యో, అది మామూలుగా చూడ్డం కాదండి. బాబుని ఏదో జన్మజన్మల బంధం ఉన్న దానిలా, రక్త సంబంధం ఉన్న దానిలా చూసింది. అవునా? ఆవిడెవరో నీకు తెలుసా? ఆవిడ పేరేంటో నాకు తెలీదండి. ఇంతకు ముందెప్పుడు చూసిందే లేదు. కానీ మన బాబుని చూసి, మీ బాబు చాలా బాగున్నాడండి, మీ బాబు చాలా ముద్దొస్తున్నాడండి, మీ బాబుని చూస్తే చనిపోయిన నా బాబు గుర్తొస్తున్నాడండి, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అంతేకాదు, మన బాబుని ఎత్తుకోవాలని కూడా చూసిందండి. మరి నువ్వేం చేసావు? అందుకే నా బాబుని ఎవ్వరి చేతికి ఇవ్వనని మొహమాటం లేకుండా చెప్పేసి నా బంగారాన్ని తెచ్చేశా. అయినా ఏ పాపం చేసిందో, బిడ్డని పోగొట్టుకుంది. ఇలా పక్క వాళ్ళ పిల్లల మీద కన్నేస్తే ఎలా? దొంగ మొహంది. పద నాన్న. ఒకవేళ హాస్పిటల్లో కలిసిన ఆవిడ మురారి కన్నతల్లే అయి ఉంటుందా? అలా ఎప్పటికీ జరగదు. ఆ రోజు సంఘటన శాశ్వతంగా చీకటిలో కలిసిపోయింది. అక్షరాలు కోటి అమ్మా చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం హారిక, ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ కంటి. ఏమైంది హారిక? ఎందుక కన్నీళ్లు? రెప్పముయని చూపే అమ్మ, తానో స్వర్గం తానో దుర్గం అని తరసాధి. హారిక, 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 ఏంటిది? ఎందుకింత బాధపడుతున్నావు? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? ఇవాళ హాస్పిటల్లో చెప్పు హారిక, హాస్పిటల్లో ఏం జరిగింది? హాస్పిటల్లో బాబు. బాబా? ఎవరి బాబు? అమ్మా
మీ బాబుని ఒకసారి ఇస్తారా? ఎత్తుకోవాలనిపిస్తోంది. సారీ అండి, నా బాబుని నేనెవ్వరికి ఇవ్వను. బాధపడుకో హారిక, ఆ భగవంతుడు మనకి అన్యాయం చేయడు. త్వరలోనే మనం తల్లిదండ్రులం అవుతాం. అది కాదండి, ఆ బాబుని చూస్తుంటే ఎందుకు నాకు అదోలా అనిపిస్తుంది. ఏదో బంధం ఉన్నట్టుగా, ఎప్పుడు అనుబంధం పెన్న వేసుకున్నట్టుగా అనిపిస్తుంది. నిషా ద్వారా తను తండ్రి కాగలనని నిరూపించుకోవడానికి ఉష పర్మిషన్తోనే నిషాతో బంధాన్ని పెంచుకున్నాడు. దాన్ని నమ్మించేలా వాదించడం మీ వంతు. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. కిరణ్మయ్య గారు, మీ అబ్బాయి కిరణ్కి మీరు మరో పెళ్లి చేస్తారని బెదిరించినందుకే కదా ఉషా గారు భయపడి నిషాకి తన ఇంట్లో స్థానం ఇచ్చింది. తను నిషా అని ముందు మీ అబ్బాయికి తెలియదు అనుకుందాం, కానీ మీ అబ్బాయికి పిల్లలు పుట్టే అర్హత లేదని మీ కోడలు మీతో చెప్పింది కదా. చెప్పండి కిరణ్మయ్య గారు,